తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై చర్యలు తీసుకోకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో ఎందుకు ఆలస్యం జరిగిందో సరైన వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కు సుప్రీంకోర్టు ధర్మాసనం కోర్టు ధిక్కరణ కింద నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ల విచారణపై నేడు విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం స్పీకర్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై మీరు చర్యలు తీసుకుంటారా లేక మేం తీసుకోవాలా అంటూ ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. 3 నెలల గడువు గడిచిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోకపోవడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించినందుకు కోర్టు ధిక్కరణ కింద నోటీసులు జారీ చేసింది. నోటీసులపై స్పందించిన స్పీకర్ తరపున న్యాయవాదులు ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్ల విచారణ పూర్తి చేయడానికి 8 వారాల సమయం కావాలని కోరింది. దీనికి సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ మరో 4 వారాల గడువు మాత్రమే ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ 4 వారాల్లోగా ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణను తప్పనిసరిగా పూర్తి చేసి తగిన నిర్ణయం తీసుకుని ఆ నివేదికను కోర్టుకు సమర్పించాలని స్పీకర్ను ఆదేశించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ ఫిరాయింపులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పలువురు నాయకులు సదరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని అప్పటి స్పీకర్కు ఫిర్యాదు చేశారు. అయితే ఆ పిటిషన్లపై చర్యలు తీసుకోకపోవడంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో సుప్రీం కార్యాలయం దీర్ఘకాలంగా జాప్యం చేయడంతో ఫిర్యాదుదారులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు పలుమార్లు ఆదేశించింది. దీంతో సుప్రీం ఆదేశాల మేరకు స్పీకర్ విచారణ చేపట్టారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలను విచారించారు. అయితే గడువు పూర్తయినా ఇంకా విచారణ పూర్తి కాలేదు.